నీ చేతి భోజనం ఏనాడు తిందును, నా వ్యాధి జీవితం ఆనాడే తొలుగును. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వ విజ్ఞాన వేద పడలని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి క్రీస్తునందు భక్తులకు, సహోదరి సోదరులకు, మరి దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మనము సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ మనము లేఖన కాంతిలో ప్రయాణం సాగి నేటి మన ధ్యానం కొరకు కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, లోకాల జగాల మీద సంచరించువాడా, మీ గమనమును, మీ మహిమ సంచారమును బట్టి, మీ పరక్రమమును బట్టి, మీ సృజనాత్మకమైన శక్తిని బట్టి మరొకసారి మీ పాద సన్నిధిలో స్తుతులు చెల్లించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తండ్రి, మీ కృపచేత ఇదిగో ఈ సమయంలో చదవబడిన లేఖన భాగములోని కొన్ని మాటలను మా అందరికీ తెలియపరిచి వింటున్న వారికి చెబుతున్న నాకు అందరికీ స్ఫూర్తించులాగున కృప చూపి సహాయం చేయమని, నీవే ఇక్కడ కూర్చొని మీ దివ్య శక్తితో మాట్లాడమని, కృప చూపమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు స్నేహితులారా, బైబిలు గ్రంథము ఒక మహా జ్ఞానరత్నాల రాసి, మానవునికి దేవుడిచ్చిన గొప్ప వరం అనుకోవాలి ఈ బైబిల్ గ్రంథం. దీన్ని ఇష్టపడిన వాని జీవితాన్ని మారుస్తుంది, అత్యున్నత స్థాయికి ఎదిగిస్తుంది బైబిల్ గ్రంథం. ఎన్నో మర్మాలు, సత్యాలు ఇందులో నిగుడమై ఉన్నాయి. అది ఆశపడిన వానికే బయలుపరచబడతాయి. ఇదే చిత్రం. ఏదో సాధించాలి, ఎవరి దగ్గర పేరు తెచ్చుకోవాలి, ఇందులో జ్ఞానాన్ని నేర్చుకొని బోధించాలని వందల మంది, లక్షల మంది, వేల మంది దగ్గర పేరు తెచ్చుకొని ఈ లోకంలో ఒక మంచి గొప్ప స్థాయిలో మనం పేరు తెచ్చుకొని బ్రతకడానికి ఈ లోకంలో మనం ఇందులో ఈ సంగతులు నేర్చుకోవాలరా అని ఎవడైనా చదివితే ఇవ్వరా, అతనికి ఈ లోక సంబంధమైనటువంటి విధంగా ఈ లోకములో ధనవంతుడు అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే పోతారు. కానీ పరలోక రాజ్యములో సకల చరాచర జగతిలో ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రపంచాలు, దేవదూతల లోకాల మధ్యలో నువ్వు మాత్రం సెలబ్రేట్ కాలేవు. పరలోక రాజ్యమందు దేవుని ముందు నిలబడి అనేక దూతల ఎదుట నేను శభాష్ అనబడాలంటే ఈ భూమి మీద ఈ లోక ఆశలను, అడంబరాలను ఆశించక నువ్వు వాక్యం మీద, పరలోకం మీద ఆశ పెట్టుకొని ఎవడిన్నా ఇనకపోయినా, ఎవరిచ్చినా ఇయ్యకపోయినా, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా పరలోక రాజ్యములు నా తండ్రి సంతోషించేటట్టు నేను బ్రతుకుతాను అనుకునే ఆ తీర్మానం కలిగిన వ్యక్తికి ఈ బైబిల్ అర్థమవుతుంది. అప్పుడే దేవుడు అక్కడ ఉండి చెబుతాడు. ఒక కవి అన్నాడు, మందార మకరందములను జుర్రే తుమ్మెదలు రసహీనమైన పుష్పముల మీద వరాలయట. అలాగే ఈ దైవ భక్తి, మరి వాక్య నిష్ఠగరిష్ఠుడైనటువంటి భక్తుడు ఈ లోక భోగముల వైపు తలెత్తి చూడడు, వాటిని ఆశించడు. జరిగిపోయినవి మర్చిపోతూ, జరుగుతున్నవి గమనిస్తూ, జరగబోయే వాటి కొరకు సిద్ధపడే మనస్సే భక్తుని మరి ముందుకు నడిపిస్తుంది. అందుకే బైబిల్ అన్నది, వెనుకున్నవి మర్చి మీరు ముందున్న వాటికే పరిగెత్తుము. కనుక మరో ప్రపంచ జీవితం కొరకు ఆలోచించే వారికి అనేక సత్యాలు దేవుడు తెలియపరుస్తాడు. ఇది నా అనుభవం. అర్థం కాని ప్రశ్నలు ఉన్నాయి బైబిల్లో. చాలామంది కాంప్రమైజ్ అయిపోయారు. ఏదో అర్థం కాకపోయినా ఏదో ఒకటి అర్థమైన కాడికి సాలేరా అని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది దాన్ని అర్థం చేసుకుంటూ ఇంకా లోనికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు ఆశ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని మీద, దేవుని గుణగణముల మీద, ఆయన ఏమనుకుంటున్నాడో అనే దాని మీద మన మనస్సు తహతహలాడినప్పుడే మనము సత్యాన్ని గ్రహించే నిమ్లరా పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సత్యాన్ని గ్రహించేటట్టు దేవుడే మనకి సహాయం చేస్తాడు.
చదవబడిన లేఖన భాగములోని కొన్ని విషయాలు మీతో మాట్లాడి నేను ముగించుకుంటాను. ఈ కీర్తన గ్రంథములో 6వ అధ్యాయము 5వ వచనంలో చదివినటువంటి మాట, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞత చెల్లించుదురు, మరణమైన వారికి నిన్ను గురించి జ్ఞాపకము లేదు. చనిపోయిన వారు పాతాళములో వెళ్తారు. పాతాళ లోకములు వెళ్ళిన వారికి దేవుని గురించి అసలు జ్ఞాపకం ఉండదు. వాళ్ళు దేవుని కృతజ్ఞతలు స్తుతులు చెల్లించరు అని ఉంది. బైబిల్లో ఒక లేఖనము మరొక లేఖనం పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు అందులో మనకు తెలియని అనంత జ్ఞానాన్ని దేవుడు అందులో ఇమిడ్చి పెట్టాడు. అది మన మెదస్సుకు, మన జ్ఞానమునకు అది అందటం లేదు. ఇది దైవ సహాయమే మనకు అవసరం రాని మోకరించి దేవుని దగ్గర వేచి ఉండి ఎన్ని రోజులైనా దాన్ని మనకు అర్థమైనట్టుగా చెప్పకుండా ఆగి దేవుడు ఇంకేమన్నా చెప్తాడేమో ఆలోచించి అది మన మనస్సుకు, మనస్సాక్షికి తృప్తిగా దేవుడు మాట్లాడిన రోజున దాన్ని మనం బోధించాలి. ఇది అసలు బైబిల్లోని రహస్యం. అందుకే దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రములో ఎన్నో సంగతులు దాగి ఉన్నాయి, దాన్ని చూచుటకు నా కనులు తెరవండి. మన కనులు దేవుడు తెరవకుండా అర్థము కాని అనేక సంగతులు బైబిల్లో ఉన్నవి మనకు అర్థం కావు. మన కనులు భౌతిక కనులు వేరు, దేవుణ్ణి జ్ఞానాన్ని మర్మములను తెలుసుకునేటువంటి మనోనేత్రము వేరు. పాతాళములో దేవుని గురించిన జ్ఞాపకం ఉండదు, అక్కడ నీకు ఎవరు స్తుతులు చెల్లించెదరు అన్న ఈ లేఖనమును బట్టి మనము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. బలిపీఠము కింద కొన్ని ఆత్మలు, అంటే క్రీస్తునందుండి నిద్రించిన వారి ఆత్మలు, వాళ్ళు మాట్లాడుచున్నారు, నాదా సత్యస్వరూపి, నీతిమంతుల రక్తము చిందిస్తుంటే ఇంకెంతకాలం చూస్తావయ్యా, మీరు ఎప్పుడు తీర్పు తీరుస్తారయ్యా అని వాళ్ళు అర్థిస్తున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు. అప్పుడు దేవుడు వారితో సమాధానం చెప్పాడు, నాయన మీలాగా హతసాక్షులు అయ్యేవారు కొంతమంది ఇంకా రావాలి, నాకు ఒక లెక్క ఉందిరా నాయన, లెక్క పూర్తి కావాలి, అప్పటి వరకు మీరు ఆగండిరా అని. అంటే వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఇంకా పరలోక రాజ్యానికి ఇప్పుడు ఎలా వెళ్తారండి? పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసయ్య రావాలి, సంఘం మహిమగా మారాలి, అప్పుడు పరలోకం చేరుకోవాలి. మరి చనిపోయిన వారు కృతజ్ఞత స్తుతులు చెల్లించరు, దేవుని గురించిన జ్ఞాపకం ఉండదని మనం కీర్తన గ్రంథంలో చదువుకున్నాం కదా. మరి చనిపోయిన వారు దేవుని వేడుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు కదా, అయ్యా 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 అని వేడుకుంటే దానికి సమాధానం దేవుడు చెబుతున్నాడు కదా వారికి. అంటే ఈ చనిపోయిన వారు 2 చోట్ల దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, అయ్యా అయ్యా అని ప్రార్థించరు, ఎవరు గుర్తు కూడా ఉండడు అనేటట్టుగా మాట్లాడింది కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం. అసలు ఈ పాతాళం అనే దాని గురించి మనకు కొంచెం అవగాహన కావాలి. పాతాళం అనే దాని గురించి చెప్పుటకు ఒక 18 గంటల ప్రసంగం ఉన్నది. అంత తొందరగా ఒడిచేది కాదు, అది చాలా విస్తృతమైనటువంటి సందేశం, బైబిల్ అంతా తిరగవలసిన అవసరత కలిగినటువంటి సందేశం. కానీ నేను అదంతా చెప్పుటకు ఇది నాకు సమయం కాదు, సరిపోదు. ఒక చిన్న విషయము మీకు చెప్పి ముగించుకుంటాను. అసలు ఈ పాతాళము ఎక్కడుంది? పాతాళములో ఎవరెవరున్నారు? పాతాళం అంటే ఏంటి? పాతాళ లోకములో ఆత్మలు ఏం చేస్తున్నారు, ఏం చేసేవాళ్ళు, ఇప్పుడేం చేస్తున్నారు అనే విషయంలో మనం ఒక్కసారి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదువు. పూర్వము నుండి తోపేతు సిద్ధపరచబడి ఉన్నది, అది మొలేకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది.
లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాష్టములను కలిగి ఉన్నది. గంధక ప్రవాహము వలె యెహోవా ఊపిరి దాన్ని రగులబెట్టును. ఇది నరకం. ఇది ఎప్పటి నుండి ఉండదట? పాతాళములో పూర్వము నుండి ఉండదట. ఈ మాట మనము కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే ఈ సబ్జెక్టు చాలా విస్తృతమైనదని చెప్పాను. పూర్వం అంటే ఏ పూర్వము? అక్కడ చెప్తున్న మాట ఏ పూర్వం అంటే నిన్నరా ఆదామవ్వని సృజింపబడక మునిపే కొన్ని కోట్ల యుగాల పూర్వం పాతాళములో ఒక శిక్ష స్థలం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో ఉన్నది. దేవునికి పరలోకమందు దేవునికి విరుద్ధంగా ఎదురు తిరిగినప్పటి నుండి లూసిఫర్ అనే ఒక దూత దేవునికి ఎదురు తిరిగి దేవదూతల లోకాలలో 3వ వంతు పడవేసినప్పటి నుండి పాతాళం అనేది ఉన్నది, ఒక శిక్ష స్థలం ఉన్నది. అది పూర్వము నుండే ఉన్నది. అసలు ఆ నరకం అనేది, పాతాళంలో నరకము శిక్ష స్థలం అనేది మనుషుల కొరకు చేయలే, దురాత్మ శక్తుల కొరకు బంధించుటకే చేశాడు. వారి సంబంధులకే చేశాడు. అందుకని నిలరా ఈ పాతాళం అనేది ఒక భూలోకము లాంటి లోకం, ఒక ప్రదేశం. మన భూమి మీద భారతదేశము, అమెరికా, ఆఫ్రికా, చైనా ఇలా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ కలిపితే భూలోకమే. భూలోకం ఒక్కటే కానీ దేశాలు వేరు ఉన్నాయి. ఏ దేశ భాష ఆ దేశం, ఏ దేశపు ఒక సంస్కృతి ఆ దేశం, ఎవరి పద్ధతులు, ఎవరి కట్టడాలు, ఆరాధన విధానాలు, వారి దేవతల విధానాలు, వారి వస్త్రధారణ, వారి ఆహార పద్ధతులు, తినే పద్ధతులు వేరువేరు ఉన్నాయి. అయినను భూలోకమే. అలాగే పాతాళ లోకములో అనేక భాగాలు ఉన్నాయి. అందులో శిక్ష స్థలం ఒకటి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. శిక్ష స్థలములో 2 భాగాలు. ఒకటి పాపాత్ములు పోయి బంధింపబడే ఒక స్థలము, దాని పక్కకే నీతిమంతుల ఆత్మలు, అంటే దేవుని కోసం ఎదురు చూసిన వారి ఆత్మలు బంధింపబడే స్థలం. ఇది క్రీస్తుకు పూర్వము నుండి కోట్ల ఏళ్ల నుండి భూలోకం నరజాతికి ముందు నుండి పూర్వం నుండి ఈ స్థలం ఉన్నది. కానీ ఈ 2 భాగాలు మాత్రం మొదటి నుండే ఉన్నాయి. అదే యెషయా గ్రంథం 14:9 చదువమ్మా. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులనందరినీ వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. పాతాళ లోకములోకి వీడు ప్రవేశిస్తుండగానే అక్కడ రాజులు, సింహాసనాలు, అక్కడ కొన్ని పదవులు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి. వారి సింహాసనం ముందు లేపుతున్నారట వాళ్ళు. ఇప్పుడు అనేకమైనటువంటి పాతాళ లోకములో వేరు ప్రదేశాలు ఉన్నాయి. అందులో శిక్ష స్థలం ఒకటి, మరి విశ్రాంతి స్థలం కూడా అప్పుడు ఉంది. అక్కడ ఒక ఆయన ఉంటాడు, కాపలదాల అధికారి. 49వ కీర్తన 14వ వచనం చదవమ్మా. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. మరణము యొక్క బలము గలవాడని మనం ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చదువుకుంటాం. మరణము యొక్క బలము గలవాడనగా సాతాను. చూసారా? మరణము పాతాళములో వెళ్ళిన వారందరికీ కాపుదల, తీసుకెళ్ళడం, అందులో వేయడం, బంధించి అక్కడ కాపలు ఉండడం, ఎవరిని బయటికి వెళ్ళడానికి వీలు లేదు. ఏ దేవదూత వచ్చినా బయటికి తీసుకెళ్ళద్దు అని. అప్పుడు నిమ్మలరా నీతిమంతులైనా సరే, పాపులైనా సరే అందరూ పాతాళ లోకములో ఉన్న 2 భాగాల చోట్లకి వెళ్ళేవారు. కానీ ఆ రెండిటికి అధికారి, పాతాళ అధికారి సాతానుడు, మరణమనే దూత అక్కడ ఆ పాతాళానికి కాపుదల. అందుకే యేసు ప్రభుని మరణము బంధించజాలకపోయేను. చూసారా? అంటే బంధిస్తాడాడు వచ్చిన వాళ్ళందరినీ. పాతాళ లోకములో మరి వెళుతున్న ప్రతి ఒక్కరి ఆత్మని విడవకుండా బంధిస్తాడు.
అక్కడ రెండు భాగాల్లో మనము యేసయ్య ఒక ఉపమానం అంటే జరిగిన సంఘటనే మనకు చెప్పాడు. ఒకసారి ఆ కథనాన్ని మనము ఆలోచించినట్లయితే మరి లూకా 16:23 నుంచి ఉంటుంది. ఇది చదవవలసిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఒక ధనవంతుడుండెను, ఉదరంగ వస్త్రాలు వేసుకొని సుఖభోగములు అనుభవిస్తూ అతడు చనిపోయాను. ఒక దరిద్రుడుండెను, కురుపుల లాజరు, మహాశ్రమలు అనుభవించి చనిపోయాను. ఇతడు పరదేశులు అబ్రహాము అంటే విశ్రాంతి స్థలమైన అబ్రహాము దగ్గర కూర్చుండెను. ఇతడు మరి యాతన గల్ల స్థలములో పోయి బాధపడుచుండెను. అయితే అక్కడ ఉన్నటువంటి లాజర్ని ఇక్కడున్న ధనవంతుడు మరి ఈ భాగంలో ఉండి, పాతాళ లోకం 2 భాగాలండి, 2 భాగాల్లో ఈ భాగంలో ఉన్న ఆయన ఆ భాగంలో ఉన్న లాజరు చూసి, అయ్యా నా ఇంటి ముందు నేను తినిపారిసిన రొట్టె ముక్కలు తిన్నవాడు, కుక్కలు తినే అన్నం తినేవాడు, వాడు నీ దగ్గరికి వచ్చి ప్రశాంతంగా ఉన్నాడు, నాకు ఈ యాతన ఏందయ్యా, అతన్ని పంపి అతడి వేలుని నీళ్ళల్లో ముంచి ఒక్క చుక్క అన్న ఇమ్మను నాకు అని ఒక్క చుక్క దాహం కొరకు ఆత్మ తల్లడిల్లుతుంది. అంటే అక్కడ కొంత వేదన గల స్థలం అది. అది పూర్తి నరకం కాదు, వేదన గల స్థలం. ఇంకా నరకానికి ఇనాగ్రేషన్ కాలేదు, పరలోకానికి ఇనాగ్రేషన్ కాలేదు. అవన్నీ యేసయ్య ఇప్పుడు వచ్చినాక అవుతుంది. సో ఈ రెండు అప్పుడు పాతాళ లోకంలోనే ఉండే. అందుకే అబ్రహాం అంటాడు, నా కుమారుడా, ఇక్కడి వాడు అక్కడికి రాకున్నట్లు, అక్కడి వాడు ఇక్కడికి రాకున్నట్లు అగాధము పెట్టబడి ఉండెను. నువ్వు భూమి మీద దేవునికి గుర్తు లేదు, అతనికి దేవుని గురించి మాట్లాడుతున్నాడు ధనవంతుడు. ఏమండి, ధనవంతుడు దేవుని గురించి మాట్లాడుతూ మిగతా అన్నీ గుర్తున్నాయి. తమ్ముళ్ళు గుర్తున్నారు, ఇల్లు గుర్తుంది, అన్నీ గుర్తున్నాయి. కానీ దేవుని మాత్రం మాట్లాడట్లేదు. దేవుని గురించిన జ్ఞాపకం అతడికి రావట్లేదు. అప్పుడు అబ్రహామయ్య జ్ఞాపకం చేస్తున్నాడు, నాయన నీవు భూమి మీద సుఖభోగములు అనుభవించావు, దైవం గురించి కానీ సత్యము గురించి కానీ నీతి ధర్మం గురించి కానీ ఆలోచించలేదు. కనుక నీకు ఆ వేదన స్థలం దొరికింది. ఈ భూమి మీద శ్రమలు అనుభవించిన లాజరు ఇక్కడ శాంతి పొందుతున్నాడని చెప్తాడు. అందుకే ఈ 2 భాగాలు అప్పుడు అక్కడే ఉన్నాయి. అందుకే పాతాళములో దేవుడరా, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆ నరకంలో అంటే ఆ వేదన గల స్థలంలో ఉన్న ధనవంతుడు దేవుని టాపిక్ తీయట్లేదు. దేవుని గురించి మాట్లాడితే తమ్ముళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని గురించిన జ్ఞాపకం అతనికి లేదు. ఇకపోతే అక్కడ నీతిమంతుల ఆత్మలు కూడా ఆ సమయంలో ఆరాధనలు, స్థుతులు దేవుని చెల్లించే అవకాశాలు కూడా పాతాళములు అప్పుడు లేవు. అక్కడ పాతాళ కాపరి అక్కడ ఉంటాడు. దేవుడు అప్పుడు పాతాళానికి వెళ్ళి వాళ్ళని దర్శించి మాట్లాడే అవకాశాలు లేవు. కాకపోతే దేన్ని పదవులు అప్పచెప్పాడు, ఆ పదవుల్లో వారు పనిచేస్తున్నారు. అందుకని మరి పాతాళములో ఉన్నటువంటి 2 భాగాలలో ఉన్నటువంటి జరుగుతున్న సంఘటన యేసయ్య మరి లాజరు ధనవంతుని స్టోరీ మనకు చెప్తున్నాడు. ఆ తర్వాత యేసు ప్రభుల వారు శిలువ మీద మరణించాడు. భూమి మీదకి వచ్చి సకల మానవాళి పాప పరిహారార్థ నిమిత్తమును సకల విశ్వానికి శాంతి నెలకొల్పుటకును సర్వేశ్వరుడు పరంధాముడు దేవుడు నరుడుగా అవతరించి ఆయన శిలువ మీద మరణించి ఆయన చనిపోయాడని తీసుకెళ్ళి సమాధిలో పెడితే 3 దినములు తిరిగి లేచి మరణించినప్పుడు 3 దినములు సమాధిలో పెట్టారు. 3 దినములు యేసయ్య ఎక్కడున్నాడు? అందరూ ఎక్కడికి వెళ్తారో అప్పటి వరకు అక్కడికే వెళ్ళాడు. అందరూ ఎక్కడికి వెళ్తారో అప్పుడు యేసుప్రభుల వారు కూడా మానవ రూపములో ఉన్నాడు కదా, ధర్మమును నెరవేర్చాలి. ధర్మము తప్పి, ధర్మశాస్త్రమును తప్పి, నీతిని తప్పి ఒక్క ఆవగింజంత పని భూమి మీద యేసయ్య చేయలేదు. నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చి తిని కానీ కొట్టివేటకు రాలేదన్నాడు. సమస్తము ఆయనలోనే నెరవేరినే గనక అన్నీ నెరవేరిన అతడు కృపా సత్య సంపూర్ణుడయ్యాడు. సత్యం అనే ధర్మశాస్త్రము, కృప అనే యేసు దేవుని ప్రేమ, యేసు లోపల 2 ముద్దు పెట్టుకున్నాయట, కలిసిపోయినాయి. సత్యం అనే ధర్మశాస్త్రమును, దేవుని కృప అనే దయాకరుణ యేసుక్రీస్తు శరీరములో ఒకదానికొకటి ముద్దు పెట్టుకొని కలిసిపోయినాయి.
అలా కలిసిన తర్వాత మానవునికి పాప విమోచన దొరికింది శాశ్వతంగా, లేకపోతే దొరికేది కాదు. నీతిమంతుని దేహములో కృపాసత్యములు కలుసుకోవాలి. అవి వేరువేరుగా ఉంటే మానవునికి శిక్ష వస్తుంది. సత్యముని ఎవడు ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోతున్నారు. అందుకే ధర్మశాస్త్రము దీన్ని చేయలేకపోయానో దాన్ని దేవుడు చేశాను, అదే క్రీస్తు చేశాను. అలాగున తన దేహముతో ఈ భూమి మీద మన పాప పరిహారార్థమై తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని వదిలి ఆత్మని తండ్రి చేతికి అప్పచెప్పుకున్నాడు. అయితే ఆ ఆత్మ రూల్స్ ప్రకారం, పద్ధతి ప్రకారంగా అన్నీ గెలవాలి గనుక, మనుషులు గెలవలేని దాన్ని గెలవాలి గనుక మనుషులందరూ చనిపోయి ఎక్కడికి వెళ్తారో యేసు ప్రభుల వారు కూడా అక్కడికి వెళ్ళాడు, పాతాళములో. అప్పుడు పాతాళములో నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. పాతాళములో నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి కనుక ఆ నీతిమంతుల ఆత్మల దగ్గరికి ఆత్మస్వరూపే వెళ్ళాడు యేసయ్య. శరీరధారికి వెళ్ళలేదు, శరీరం భూమి మీదనే ఉంది సమాధిలో. వారికి సువార్త ప్రకటించి అక్కడున్న తన రక్త ప్రోక్షణను నమ్మి తన మనస్సాక్షికి భయపడి, ఎంతవరకు సత్యం తెలుసు అంతవరకు భయపడి బతికిన ఆత్మలన్నింటినీ చెరగా పట్టుకొని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఎఫెసీ 4:8 చదవమ్మా. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చెరగా అంటే నీతిమంతుల ఆత్మలన్నీ పాతాళంలో ఒక భాగంలో ఉన్నాయి. అప్పుడు పరదేశు పాతాళంలోనే ఉన్నది అన్నట్టు. మనం ఈరోజు పరదేశాన్ని పిలుచుకుంటున్న సెక్షను పాతాళంలోనే ఉన్నది. అందుకే ధనవంతుడు కృపల లాజర్ని వేరువేరుగా చూపిస్తున్నాడు యేసయ్య. చెరబట్టుకుపోయాడు సైతాను. మన తండ్రి ఇంటికి పోకుండా యజ్ఞము జరగలేదు కనుక, పాపక్షమాపణ రక్తము, శాశ్వత రక్తం రాలేదు కనుక అందరినీ పాతాళంలో బంధిస్తున్నాడు. పాతాళ దూత కాపరి. అయితే యేసయ్య వచ్చేసాడు, రక్తం గార్చి పాతాళానికి వెళ్ళాడు. వీళ్ళందరూ నా రక్త ప్రోక్షణ కింద నేను విడుదల చేస్తున్నాను అని చెప్పి అందరిని పట్టుకున్నాడు. ఈయనను బంధిద్దామని చూసిందట యేసుని పాతాళం. ఆ పాతాళ దూత క్రీస్తుని బంధించబోయింది, మరణము బంధించలేకపోయాను. చూశారా, చెరలో ఉన్నారు. అందుకే కదా అది చెర. పాతాళములో ఉన్న నీతిమంతుల ఆత్మలు చెర. 1 పేతురు 3:19 ఒకసారి చదువమ్మా. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చాలు. చెరలో ఉన్న ఆత్మలు, చెర అంటే ఏంది? పాతాళములో ఉన్నటువంటి చెరపట్టాడు వాడు, వదిలేయట్లేదు పాతాళ దూత. అక్కడున్నారు నీతిమంతుల ఆత్మలు. అక్కడికి వెళ్ళాడు మనస్సాక్షికి భయపడి, అటు ఇటు తెలియక, మరి ఏది నిజమో అని కొంత అటు ఇటు ఉన్నటువంటి మనసు కలిగిన వారు, రక్త ప్రోక్షణ నమ్మిన వారు, ఆదాముకు నేర్పించిన రక్త ప్రోక్షణ నమ్మిన వారు, దేవుడు పెట్టిన హృదయంలో పెట్టిన ధర్మశాస్త్రానికి మంచి చెడుకు కొంత మంచికే లొంగి చెడును అసహించుకున్న వారి ఆత్మలు దేవుడు అన్యాయము చేయుట అసంభవము కదా. అక్కడికి పోయాడు. అక్కడికి ఆత్మస్వరూప గెలిచి వార్త ప్రకటించి, నేనే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యని అన్నప్పుడు తనతో పాటు సిలువకేయబడ్డ మరి దొంగ కూడా అక్కడ సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళందరిని పట్టుకొని చెరగా పట్టుకొని ఆరోహణుడై ఆకాశముల పైన వెళ్ళిపోయాడు. 3వ ఆకాశమును దాన్ని ఉంచాడు. అప్పుడు ఎప్పుడైతే ఈ పరదేశు పాతాళము నుండి యేసుప్రభు వచ్చి పరదేశుని పైకి తీసుకెళ్ళిపోయాడో అప్పుడు లేఖనము నెరవేరుతుంది. అక్కడ పరిశుద్ధులు దేవుని స్తుతిస్తున్నారు. ఇప్పుడు పరదేశంలో చెర అనే మాటకి అర్థము ఇంకొకడు ఆధారం చూపిస్తా. యెషయా గ్రంథం 21:1 కూడా ఈ మాట ఉంటుంది చూడండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుట. రైట్. ఈ మాట అనేక అంచెంచెల నెరవేర్పు గల ప్రవచనం. ఇది క్రీస్తుని గురించినది. 61వ అధ్యాయం
బంధింపబడుతున్న వారు, పాపబంధకాలలో ఉన్నటువంటి వారిని విడిపించుటకు చెరలో ఉన్నవారు అంటే పాతాళములో ఉన్న వారిని కూడా తీసుకొస్తాడట యేసు అని యెషయా ద్వారా ముందే దేవుడు పలికించాడండి. అద్భుతమైన సన్నివేశం. దేవుడు వారిని పైకి తీసుకెళ్ళి పైన పెట్టాడు. ఇప్పుడు పైన మూడవ ఆకాశం. 2 కొరింథీ 12:3 చదవమ్మా. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి వెళ్ళిపోయాడు ఒక ఆయన. వచింప శక్యము కాని మాటలు అంటే మనం మాట్లాడలేని, ఉచ్చరించలేని విధమైనటువంటి మాటలు అక్కడ మాట్లాడుతున్నారు పరదేశులో. ఆ మాటలు మనుషుడు పలకలేడు, పలకడు వల్ల కాదు. అర్థమవుతుంది? ఇది ఈయన గురించే చెప్పుకుంటున్నాడు ఆయన దర్శనాన్ని. 14 సంవత్సరాల క్రితం అంటున్నాడు. పరదేశుకి వెళ్ళాడు. అక్కడ కొన్ని ఆత్మలు ఉన్నారు, నీతిమంతుల ఆత్మలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, సకల విధమైనటువంటి భక్తుల ఆత్మలు ఉన్నాయట. వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. పరదేశంలో దేవులరా భూమి మీద కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా అక్కడ చూపిస్తుంటాడు దేవుడు. పరదేశంలో ఉన్నవారు ఇక్కడ బంధువులు, మిత్రులు, సంఘము, సేవ వదులుకొని పోయిన సేవకులు కూడా అక్కడ ఉంటారు. భక్తులందరూ అక్కడ ఉన్నారు. అయితే వారికి సంబంధించిన వారి కొన్ని అద్భుతమైనటువంటి కొన్ని నెరవేర్పులు, ప్రవచన నెరవేర్పులు, వారి ప్రార్థన నెరవేర్పులు, వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు చేసిన ప్రార్థన అది వాళ్ళు ఉన్నప్పుడు నెరవేరలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ భూమి మీద అది నెరవేరినప్పుడు అక్కడ మహా గొప్ప వార్తలు వెళ్తాయి. అక్కడ మనం అనుకున్నట్టు చిన్న చిన్న టీవీలు కాదు, ఒక విశ్వమే ఒక టీవీలా కనపడుతుంది వాళ్ళకి. అక్కడ అనేక సంగతులు అక్కడ తెలియపరుస్తూ వాళ్ళు ఆనందిస్తుంటారు, మన కొరకు విజ్ఞాపన చేస్తుంటారు. అందుకే అన్న ఇది విస్తృతమైన సబ్జెక్టు. అది ఒక 2 గంటలు అవుతుంది. వాళ్ళు విజ్ఞాపన చేస్తారా చేయరని చెప్పడానికి విజ్ఞాపన చేస్తుంటారు. దేవా భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులు, ఎందుకంటే బలిపీఠం కింద ఆత్మలు మొరపెట్టినాయా? బలిపీఠం కింద ఆత్మలు అంటే పరదేశంలో ఉన్న ఆత్మలు. క్రీస్తు లేచిన తర్వాత ప్రజ్ఞా గ్రంథం మాట్లాడుతుంది. అంటే వాళ్ళు ఎక్కడున్నారు? అప్పటికీ పరదేశంలో ఉన్నారు. దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు, దేవుని గణపరుస్తారు, భూమి మీద ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తారు. వారికి దేవుని గురించిన జ్ఞాపకము, సేవ గురించిన జ్ఞాపకము, సంఘము గురించిన జ్ఞాపకము సర్వం ఉంటాయి. దేవుడు నియామక కాలాలలో పరదేశికి వెళ్ళి దర్శిస్తాడు అందరితో మాట్లాడతారు. కాకపోతే వారికి శరీరాలు ఉండవు. ఆత్మరూపములో వారందరి క్రీస్తుని రోజు దర్శించుకుంటారు. అక్కడ నియామక కాలాలు, కాల గడియలు, ఆ సమయాలు ఏంటో, అంటే ఒక దినం అంటే ఎన్ని గంటలో, ఎన్ని కాలాలో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా అక్కడ క్రీస్తు దర్శిస్తుంటాడు పరదేశంలో. కానీ పాతాళములో ఆ పరదేశం ఉన్నప్పుడు దర్శించలేదు. ఎందుకంటే ఆయన నరుడుగా వెళ్ళి వారిని పట్టుకొని వచ్చాడు బయటకు. అందుకే ఇప్పుడు దేవుడు రోజు పరదేశంలో ఉన్న ఆత్మలు దర్శిస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటాడు. మేము మీద మీరు వదిలించిన సేవ ఇదిగో ఇంతవరకు సాగిందని సంతోషకరమైన వార్తలు చెప్తుంటారు. కానీ వాళ్ళు నేర్పించే వార్తలు ఏమైనా ఉంటాయి చెప్పడు. ఎందుకంటే అక్కడ దుఃఖం ఉండకూడదు గనక. అందుకే బలిపీఠం కింద ఆత్మలు అనగా పరదేశంలో ఆత్మలు మొరపెడుతున్నాయి, తండ్రి నాదా సత్యస్వరూపి, ఇంకెన్నాళ్ళు ఈ ప్రపంచానికి పాపులకు తీర్పు తీర్చకుందు అయ్యా అంటే ఆగయ్యా నీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది వచ్చేది ఉంది. దేవునికి ఒక లెక్క ఉంది, లెక్క పూర్తయ్యే వరకు లెక్క తప్పడు. ఆయన లెక్కల మాస్టర్. విశ్వాన్ని సృజించినటువంటి సర్వ జగత్తుని మొత్తం లెక్కల మీద నిలబెట్టిన వాడైన, అంకెల మీద నిలబెట్టిన వాడు. అందుకే కాలస్వరూపుడైన, నేను కాలమై ఉన్నానన్నాడు. ఆయన కాలస్వరూపుడు, ఆదియు అంతము నేనే అన్నాడు. కనుక పరదేశంలో దేవులారా స్తుతులు చెల్లిస్తారు, ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ వీడియో వింటున్నటువంటి భక్తులారా, మీ బంధువులు, మంచి భక్తులందరూ, సేవకులు కానీ, సేవకుల పిల్ల కానీ, మరి భక్తులు కానీ ఎవరైనా నిద్రిస్తే భయపడకండి. వాళ్ళందరూ పరదేశంలో మనల్ని చూస్తున్నారు, మన సేవను చూస్తున్నారు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. ఒక్క పరదేశే కాదు, కెరూబులు 24 పెద్దలు, కోట్ల దూతలు, సకల లోక ప్రజాపతులు, సకల లోక దూతలు, గాబ్రియలన్నా, మికాయలన్నా, వారి సైన్యాలు, సకల దూతలు అందరూ కూడా ప్రార్థిస్తున్నారు. తండ్రి నీ రాజ్యమే రావాలి, సతాన్ రాజ్యం కూలిపోవాలి. ప్రకృతిలో ఉన్న పంచభూతాల్లో మిగుడిమిడి ఉన్నటువంటి ఆత్మలు కూడా ఎదురు చూస్తున్నాయి, ప్రార్థిస్తున్నాయని బైబిల్లో ఉంది. అందుకే అన్న పెద్ద సబ్జెక్ట్ ఇది, తెగదు. ఒకదానికోటి లింక్ చేసి ఉంటాయి. మొత్తం బైబిల్ గ్రంథం అంతా పూలదండలాగా అల్లి ఉంది. దాన్ని తెలియపరచువాడే పరిశుద్ధాత్ముడు. కూటి కొరకు
ఈ లోక సుఖాల కొరకు ఆశపడేవానికి యేసయ్య ఈ మర్మాలు చెప్పడు కొట్టుకు సావాలగాని చెప్పడు. ఆయన మీద ఎవరి మనసు ఆనుకుందో వారిని తృప్తిపరుస్తానని బైబిల్ చెప్తుంది. సో పాతాళ కాపరి సాతాను. ప్రకటన 9:11 ఒకసారి చదువమ్మా. ప్రకటన 9:11. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు, హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. అది కింద అప్పటి నోట్లో వాడు నాశనము చేయువాడు సాతాను. వాడు పాతాళ దూత. అందుకే పాతాళములో యేసు ప్రభు యజ్ఞము అంటే పరమాత్మున దేవుడు భూమి మీదకి వచ్చి ఆదికాండంలో చెప్పినట్టు అతడు నీ తల మీద కొట్టును, నువ్వు మడిమ మీద కొట్టుతూ స్త్రీ సంతానము నీ సంతానమును వైరము కలగ లేఖనం నెరవేరే వరకు పాతాళములోనే పరదేశు నీతిమంతుల ఆత్మలు పాపుల ఆత్మలు పాతాళములోనే ఉన్నాయి. అప్పటి వరకు అక్కడికి దేవుడు వెళ్ళలేదు, అక్కడ విజిటింగ్ చేయలేదు, అక్కడ స్తుతులు చెల్లించలేదు, అక్కడ ఆరాధనలు లేవు. పాపులకైతే దేవుని గురించిన గుర్తు ఉండదు, జ్ఞాపకమే ఉండదు. కనుక ఎప్పుడైతే పాతాళ లోకం నుంచి పరదేశి పైకి వెళ్ళిందో 3వ ఆకాశంనకు, అప్పుడు అద్భుతమైన గొప్ప కార్యములు ఏంటంటే దేవుళ్ళరా, అందరూ సంతోషంగా దేవుని ఆరాధిస్తారు, దేవుణ్ణి దర్శిస్తాడు. యేసుప్రభుని రోజు చూస్తారు. వాళ్ళు ఆత్మలు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అక్కడ నుండి మనందరం వారిని చూడబోతున్నాం. త్వరలో యేసుప్రభు రాబోతున్నాడు. అయితే యేసుప్రభుల వారు మళ్ళీ 2వ రాకట్లో ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ పరదేశంలో ఉన్న నీతిమంతు ఆత్మలందరినీ పట్టుకొని వస్తాడని బైబిల్ గ్రంథంలో ఉన్నది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా, క్రీస్తునందుండి నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చు. క్రీస్తునందుండి నిద్రించి పరదేశికి వెళ్ళిన ఆత్మల గురించి మాట్లాడుతున్నా కదా ఇప్పటి వరకు. నేను దాని గురించే మాట్లాడదాం. వాళ్ళని ఎంటబెట్టుకొని వస్తాడు. ఎవరిని? ఆత్మలను. ఎక్కడికి వస్తాడు? అక్కడికి వస్తాడు, మధ్యాకాశం. అది చేంజ్ చేస్తాడు. వెళ్ళండ్రా నాయన, పంచభూతములో కలిసిన నీ దేహము, పంచభూతాత్మకమైన నీ దేహము, ఏ పంచభూతాలమునున్న ఆ మట్టిని గాలిని అగ్నిని తీసుకొని మీ దేహములు చేశానో ఆ దేహములు అందులోనే కలిసి ఉన్నాయి. అక్కడికి వెళ్ళండి. అప్పుడు పంచభూతాలలో ఉన్న ఆత్మలకు ఆర్డర్ పెడతారు, మీరందరూ ఎవరి శరీరం వాళ్ళకు తయారు చేయండి అనగానే అన్ని సమాధుల్లో పుచ్చిపోయి మట్టిలో కలిసిపోయి ధూళై తిరుగుతున్న శరీరాలన్నీ తయారైపోతాయి. తయారైపోయిన శరీరంలోనికి ఈ వచ్చిన పరదేశం నుంచి వచ్చిన ఆత్మలు దూరుతాయి. దూరగానే వారి మీద దేవుని మహిమ అనే వస్త్రం కప్పబడుతుంది. అప్పుడు దగ్గమని మెరిసే ఇత్తడి శరీరం వలె మారుతుంది వారిది. మరణము లేదు, దుఃఖము లేదు, రోగము లేదు, ముసలితనము లేదు. ఆ మహిమగల్ల శరీరాలతో మళ్ళీ మధ్యాకాశంలో యేసయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గొప్ప విందు జరుగుతుంది, పెళ్లి జరుగుతుంది పరమాత్మునితోని. ఈ భూమి మీద పెళ్ళైనా కాకపోయినా పర్వాలేదు, భయపడకండి. భార్యలున్నా భర్తలున్నా లేకున్నా భయపడకండి. క్రీస్తుతో పెళ్లి జరగాలి, లేకపోతే నరకం వెళ్ళిపోతాం. రక్షణ కాపాడుకోండి. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. మధ్యాకాశములో విందు జరుగుతుంది. ప్రతి కన్నిటి బాష్ప బిందు తుడిసేసి యేసు సేవ కొరకు దేవుని పని కొరకు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకొని కష్టపడి నోరు కట్టుకొని మాంసము తినక, ఖరీదైన అన్నము తినక, ఖరీదైన బట్ట కొనుక్కోక సువార్త ఖర్చు పెట్టి నా పిల్లల్లారా తినండి అని చెప్పి ఆయన నోట్లో నీకు ఒక భోజనం పెడతాడు. ఇక జీవితంలో ఆకలి కాదు పో, ఇక దప్పిక లేదు పో. దేవులారా, ఆ భోజనము ఎన్నడు తిందును? నీ చేతి భోజనం ఏనాడు తిందును? నా వ్యాధి జీవితం ఆనాడే తొలుగును. నీవు వస్తావని యేసయ్యా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానే నా ప్రభువా. ఎప్పుడో రాసుకున్న పాట సంతోషంగా నైట్ల 12 గంటలకి. ఎన్నడో ఒకనాడు వస్తావయ్యా. ఆ మధ్యాకాశములో నీ చేయితో నా నోట్లో పెడితే భోజనం ఏనాడు తిందునో కానీ నా వ్యాధి జీవితం అవుట్, ఇక లేదు. నిరంతరము నిత్య జీవముతో బ్రతుకుతుంటా. నేను నా దేవునితోనే సంచరిస్తా లోకాలు. నా దేవుడు ఎటెళ్తే వెళ్ళిపోతుంటా. సర్వలోకాలు తిరిగి చూస్తుంటా. ఈరోజు ఫలాని ఊరికి వెళ్ళేందుకు డబ్బులకు, ఛార్జీలకు పైసలు, పెట్రోల్కి పైసలు లేవని బాధపడ్డా. నేను రేపు విశ్వలోకాలు తిరుగుతుంటా యేసయ్య వెనకాల. దేవుళ్ళారా,
అందుకే కీర్తన గ్రంథం ఇప్పుడు చదువుదాం మళ్ళీ. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చాలు, ఈ రెండు మాటలు నెరవేరినాయి. ఎట్లా నెరవేరినాయి? యేసు రాకముందు పాతాళములో ఉన్నటువంటి పాపములో జీవించి మరణించిన వారి ఆత్మలు దేవుని గురించిన జ్ఞాపకం ఉండదు. ధనవంతుడు జ్ఞాపకం చేయలేదు. ఇకపోతే నీతిమంతుల ఆత్మలు స్తుతించే పరిస్థితులు లేవు. ఎందుకంటే వారికి ఇంకా విడుదల జరగలేదు, చెరలోనే ఉన్నారు. ఎప్పుడైతే శిలువ యజ్ఞం జరిగిందో చెరను చెరగా పట్టుకొని పైకి వెళ్ళిన తర్వాత స్తుతించడం, ఆరాధించడం ప్రారంభమైపోయింది. ఈ లేఖనం అట్లా నెరవేరింది. కనుక లేఖనం ఎట్లా నెరవేరాలి అంటే అనేక లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తేనే నెరవేరినట్టు మనకు తెలుస్తుంది. మన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానం చేసి, మనకు ఇష్టం వచ్చినట్టు నాకు తోచింది దానికి అంటబెట్టి మాస్కేసి బోధించకూడదు. లేఖనానికి లేఖనమే దేవులరా మరి కీ అయి ఉన్నది, తాళమై ఉన్నది, ఇప్పాలి. లేఖనమే ఇప్పాలి. అప్పుడే మర్మములు బయటకు వస్తాయి. బైబిల్ రాయబడింది, ఒక పక్షి జత పక్షులు అనగా మగ పక్షి ఆడపక్షి కలుస్తేనే మరి కొత్త పక్షులు వస్తాయి. దేని జత పక్షి అక్కడ ఉండక మానదని బైబిల్ చెప్తుంది. దయచేసి ఈ లోక భోగముల వైపు మనసును తీసేసుకొని పరలోకం మీద మనసు ఉంచుకోండి. పరదేశంలో ఉన్న మనోళ్ళ ఆత్మలన్నీ పట్టుకొని త్వరలోనే యేసుప్రభువు రాబోతున్నాడు. భూమి మీద ఉన్న నీవు మహిమగా మారాలంటే నువ్వు చివరి వరకు తుది శ్వాస వరకు నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోగలవా? రేపు అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు ముద్ర వేస్తానంటే నిన్ను బెదిరిస్తే, నీ పిల్లల్ని చంపుతా అంటే, నీ భార్యను చంపుతా అంటే పర్వాలేదు చంపుకో, నీ ముద్ర వేసుకునని తెగించగలవా? అది ఒకేసారి జరగదు. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేద్దాం. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఇలా జరిగితే నేను ఉండగలనా, నిలవగలనా క్రీస్తులో? నిలవగలగాలి, ఉంటాను అనే తీర్మానం చేసుకొని కూర్చో. నిశ్చయముగా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, చెప్పబడిన ఈ మాటలు కొన్ని, ఇది పెద్ద సబ్జెక్టు తండ్రి. అయ్యా, ఏదో అంత చెప్పలేము కదా తండ్రి, కొంతనన్నా అవగాహన తెలిసి ఉండాలని ఈ కొద్ది మాటలు నువ్వు నాకు నేర్పించిన పలికించిన వాడవు నీవే. ఇన్నటువంటి బిడ్డల హృదయంలో నాటబడి ఫలించి నీ కొరకు సిద్ధపడే మనసు దయచేయి. అందరినీ దీవించి కృప చూపి అయ్యా నీ రాకడకు సిద్ధపరచుమని సంఘాలని, అందరి కుటుంబాలను సిద్ధపరచు, పిల్లల్ని సిద్ధపరచు, యవనస్తులను సిద్ధపరచు. ఏ ఒక్కరిని వదలకు తండ్రి. నీ కడవరి వర్షం అనే పరిశుద్ధాత్మని కురిపించి అందరిలో సత్యాసక్తి పుట్టించి నీ కొరకు సిద్ధపడే మనసు అందరికీ దయచేయమని, ఈ యొక్క సందేశాన్ని అందరి హృదయంలో ఫలింపచేయమని, ఇది అనేకుల దృష్టికి ఎల్లుటకు సహాయం చేయమని యేసయ్య పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, అందరి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.